హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది LTX క్లాసెస్ డైలీ వొకాబులరీ. అందరూ బాగున్నారా? ఈ రోజు అంటే జనవరి 25th కి సంబంధించిన హిందూ పేపర్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీకు గతంలో చెప్పినట్టే LTX క్లాసెస్ కి సంబంధించి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ అనేది ఉంటుంది. మీరు చేయవలసిందల్లా ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. LTX క్లాసెస్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన వీడియోస్ అనేవి ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఇన్ఫినిటీ కానీ, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ కానీ, SSC ఇన్ఫినిటీ కానీ, ఇలా ఏ ఎగ్జామ్ కైనా కూడా మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే LTX క్లాసెస్ మీకు బెస్ట్ గైడెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కోర్స్ ఎలా తీసుకోవాలి, అసలు ఆ కోర్సులో ఏముంటాయనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీ అందరికీ తెలిసినట్టు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే అనేవి కామన్ గా ఉండే సబ్జెక్ట్స్ కదా. సో మీరు LTX క్లాసెస్ యాప్ లో గమనించినట్టయితే ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకేకి సంబంధించి బెస్ట్ కంటెంట్ అనేది డిజైన్ చేసి పెట్టారనమాట. ఉదాహరణకి మీరు అర్థమెటిక్ తీసుకున్నట్టయితే, రీజనింగ్ తీసుకున్నట్టయితే ఒక్కొక్క టాపిక్ కి సంబంధించి హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కంటెంట్ అంతా కూడా యాప్ లో పెట్టారనమాట. సో మీరు అనుకుంటున్న గవర్నమెంట్ జాబ్ రావడానికి 100% LTX క్లాసెస్ అనేది మీకు ఒక బెస్ట్ గైడ్ గా ఉంటుందన్నది ఖచ్చితంగా చెప్పగలను. ఓకేనా? ఈ ప్రాసెస్ లో మీకు ఎటువంటి టెక్నికల్ డౌట్స్ వస్తున్నా మీరు ఇక్కడ నెంబర్ ఇచ్చారు కదా, 7893899553, ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ప్రత్యూష మేడం మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? మరి ఇక ఈ రోజు మనం ఆలస్యం చేయకుండా జనవరి 25th కి సంబంధించిన హిందూ పేపర్ వొకాబులరీ స్టార్ట్ చేద్దామా? రెడీగా ఉన్నారా? సో మీరు చూస్తున్నారు జనవరి 25th అంటే ఈ రోజు హిందూ పేపర్ కి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేద్దాము. ముందుగా ఎప్పుడు కూడా మనం చేసేటట్టే హెడ్లైన్స్ తో వొకాబులరీ స్టార్ట్ చేద్దాం. మనకి హెడ్లైన్స్ లోనే చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఉండే అవకాశాలు ఉంటాయి. అవి ఏంటో మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం. మీరు చూడండి, పేజ్ నెంబర్ 1 లో ఉన్నాం మనం. ఒక్కసారి పేజ్ నెంబర్ 1 లో చూస్తే ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఏముందో గమనించండి జాగ్రత్తగా. పాకిస్తాన్ సెండ్స్ ఇండియా ఏ ప్లీ బై హిందూ బాడీ ఫర్ ఎయిర్ పిలిగ్రిమేజ్ అన్నారు. పాకిస్తాన్ సెండ్స్ ఇండియా ఏ ప్లీ. మనం ఈ ప్లీ అనే వర్డ్ గురించి గతంలో కూడా అనేక సార్లు చెప్పుకోవడం జరిగింది. నేను ఒకసారి మళ్ళీ వాటిని మీకోసం రివైజ్ చేస్తాను. ప్లీ అనేది నార్మల్ గా వాడే వర్డే. జనరల్ కమ్యూనికేషన్ లో కూడా మనం ప్లీ అనేది వాడుతూ ఉంటాం. ప్లీ అంటే ఏంటి అంటే రిక్వెస్ట్ అంటాము. ప్లీ అంటే ఏమంటాము? రిక్వెస్ట్ అంటాము. సో మనం కొన్నిసార్లు అంటూ ఉంటాము ప్లీ అనే వర్డ్ ని మనం చాలా కామన్ గానే యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే చూడండి, ఈ ప్లీ అనే వర్డ్ కి దగ్గరగా ఉన్న వర్డ్స్ ని కొన్ని నేను మీతో డిస్కస్ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, కేర్ఫుల్ గా గమనించండి. ప్లీ అంటే ఏంటి అంటే సింపుల్ లాంగ్వేజ్ లో రిక్వెస్ట్ అంటాము, బ్రతిమాలడం అంటాము. దాన్ని మనం ఇంకోలా కూడా చెప్పచ్చు, ఎపీల్ పెట్టుకోవడం అంటాం. అవునా? ఎపీల్ చేసుకోవడం అంటాం కదా, ఎపీల్ అనొచ్చు. మరి ఒకవేళ ప్రార్థన లాగా చేస్తే, విపరీతంగా మనం ప్రేయర్ లాంటిది కానీ చేస్తే ప్రేయర్ అనే వర్డే వస్తుంది. నార్మల్ లాంగ్వేజ్ లో బ్రతిమాలడాన్ని మనం ఏమంటాము అంటే రిక్వెస్ట్ అంటాము. నార్మల్ లాంగ్వేజ్ లో బ్రతిమాలడాన్ని రిక్వెస్ట్ అంటాం. అయితే ఇక్కడ ఒక మంచి వర్డ్ ని నేను మీకు గతంలో చెప్పిన వర్డే మీకోసం నేను వాటిని ఒక్కసారి రివైజ్ చేస్తాను. ఎంట్రీటీ అనే వర్డ్ ని కూడా మనం యూజ్ చేస్తాం. ఏంటది? ఎంట్రీటీ అనే వర్డ్ ని కూడా మనం యూజ్ చేస్తాం. సరే, ఇలా ప్లీ అంటే ఏంటో మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ప్లీ అంటే ఏంటంటే రిక్వెస్ట్ పెట్టుకోవడం, బ్రతిమాలడం అంటాం. సరే, మరి ప్లీ అనే వర్డ్కి మనం చాలా రకాలైన సినోనిమ్స్ చెప్పుకోవడం గమనించాం. మరి సినోనిమ్స్ చెప్పుకున్నప్పుడు యాంటోనిమ్స్ కూడా చెప్పుకోవడం అవసరమే కదా. ఒక్కసారి గమనించండి, ఎవరైనా మనం ఏదైనా కూడా రిక్వెస్ట్ చేస్తే మనం వాడే వర్డ్ ఏంటంటే ప్లీ. మరి రిక్వెస్ట్ చేయకుండా ఒకవేళ కానీ మనం ఎవరినైనా కూడా ఫోర్స్ చేసినా, లేకపోతే ఎవరినైనా కూడా మనం బెదిరించిన అప్పుడు వాడే వర్డ్స్ ఏంటంటే విండికేషన్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఏమంటామండి? విండికేషన్ అంటాము. ఈ విండికేషన్ అనే వర్డ్ చాలా కామన్ గా ఎగ్జామ్స్ లో కూడా వస్తూ ఉంటుంది. ఇలా మనం ప్లీ అనే వర్డ్ కి సంబంధించి కొన్ని దగ్గర సినోనిమ్స్, అలాగే మనం రిలేటెడ్ వర్డ్స్ ని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక మనం ఇదే పేజ్ నెంబర్ 1 లో కానీ మనం చూసినట్టయితే
ఎన్డిఏ. ఇక్కడ ఏమన్నారంటే ఎన్డిఏ, నేను ఒకసారి బ్రాకెట్ పెడుతున్నాను గమనించండి. ఎన్డిఏ ఫర్మ్స్ అప్ ఎలియన్సెస్ ఇన్ పంజాబ్, బీజేపీ గెట్స్ మోస్ట్ సీట్స్. ఇందులో మాక్సిమం మనకి అన్ని కూడా తెలిసిన వర్డ్సే ఉన్నాయి, తెలియని వర్డ్ ఏది కూడా లేదనే చెప్పాలి. కాకపోతే కొంతమందికి ఫర్మ్ అప్ అంటే ఏంటి అన్న చిన్న సందేహం కలుగుతుంది. ఫర్మ్ అప్ అంటే ఏంటంటే బలంగా మారడం మై డియర్ ఫ్రెండ్స్, గట్టిగా పట్టుకోవడం అంటాం కదా. కరెక్ట్ గా తెలుగులో చెప్పాలి అంటే దృఢంగా అంటాం మనం. కరెక్ట్ గా తెలుగులో చెప్పాలంటే ఏమంటాము? దృఢంగా అంటాము. సో అలా చెప్పేటప్పుడు మనం ఫర్మ్ అప్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఇంతకీ దేని ఫర్మ్ అప్ చేసింది ఎన్డీఏ అంటే పంజాబ్ లో ఎలియన్స్ ని ఫర్మ్ అప్ చేసింది. ఎలియన్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక గుంపు లాంటిది, ఒక అసోసియేషన్ లేదా ఒక యూనియన్ లాంటిది అని కూడా అంటాం. తెలుగులో చెప్పాలంటే కూటమి అంటాం కదా. ఎలియన్స్ అంటే ఏమంటామంటే కూటమి అనే వర్డ్ ని కూడా మనం కామన్ గానే యూజ్ చేస్తాం. సరే, ఇదే విధంగా మనం కానీ చూసినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ గతంలో అనేక సార్లు నేను దీని గురించి చెప్పి ఉన్నాను. అది ఒక్కసారి నేను మీకోసం రివైజ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏమన్నారంటే నో బాలీవుడ్ నెంబర్స్, ఏంటమ్మా? నో బాలీవుడ్ నెంబర్స్ ఇన్ బీటింగ్ రిట్రీట్ అన్నారు. నో బాలీవుడ్ నెంబర్స్ ఇన్ బీటింగ్ రిట్రీట్. రిట్రీట్ అనే వర్డ్ కోసమే నేను మీకు హెడ్లైన్స్ ని పరిచయం చేశాను. రిట్రీట్ అంటే ఏంటి నేను మీకు ఇంగ్లీష్ లో కూడా చెప్తాను, తెలుగులో కూడా చెప్తాను. రిట్రీట్ అంటే ఏంటంటే an act of moving backwards అంటారు, వెనక్కి తగ్గడం. ఓకేనా? రిట్రీట్ అంటే an act of moving backwards, లేదంటే విత్ డ్రాయింగ్ అని కూడా అంటాం. ఏమంటామో? విత్ డ్రాయింగ్ అని కూడా అంటాము. లేదు అంటే ఒక సిగ్నల్ ఇవ్వడం లాంటిది, ఏ సిగ్నల్ ఫర్ ఏ మిలిటరీ ఫోర్స్ టు విత్ డ్రా అంటారు. అయితే ఇక్కడ మీకు తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలి, తిరోగమనం అంటాం కదమ్మా. సో రిట్రీట్ అవ్వడం అంటే ఏంటంటే తిరోగమనం అవడం అంటాము. మనకి రేపు అంటే జనవరి 25th, జనవరి 26th రిపబ్లిక్ డే కి సంబంధించిన ఆర్టికల్లో వీళ్ళు ఎటువంటి బాలీవుడ్ నెంబర్స్ ఉండబోవు అని చెప్తూ ఒక ఆర్టికల్ అయితే రాశారు. అందులో రిట్రీట్ అనే వర్డ్ చాలా ముఖ్యమైన వర్డ్ గా మనం అర్థం చేసుకోవాలి. రిట్రీట్ అంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు తిరోగమనం అంటాం. ఏమంటామండి? తిరోగమనం అంటాం. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఏం చేస్తానంటే ఈ రిట్రీట్ అనే వర్డ్ కి సంబంధించి కొన్ని దగ్గరగా ఉండే కొన్ని పదాలను నేను మీకు ఒక్కసారి చెప్తాను. అప్పుడు మీకు ఇది బాగా గుర్తుంటుంది, బాగా అర్థం అవుతుంది కూడా మై డియర్ ఫ్రెండ్స్. ఇదిగోండి, రిట్రీట్ అంటే ఏంటంటే ఏమీ లేదమ్మా, విత్ డ్రా అవడం అంటాం కదా. ఇంకా నా వల్ల కాదు లేదా మధ్యలోనే వదిలేయడాన్ని ఏమంటామంటే విత్ డ్రా అంటాం మై డియర్ ఫ్రెండ్స్. దాన్నే మనం సింపుల్ లాంగ్వేజ్ లో డ్రాబ్యాక్ అని కూడా అంటాం. ఏమంటామండి? విత్ డ్రా అంటాం, లేకపోతే దాన్ని సింపుల్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే డ్రాబ్యాక్ అని కూడా అంటాం మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే దాన్ని పుల్ బ్యాక్ అని కూడా అంటాం. ఏమంటామండి? పుల్ బ్యాక్ అని కూడా అంటాం. చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే రిటైర్ అని కూడా మనం యూజ్ చేస్తుంటాం. ఇంకా చెప్పాలంటే ఫాల్ బ్యాక్ అని కూడా అంటాం. ఇంకా చెప్పాలంటే మై డియర్ ఫ్రెండ్స్ ఫాల్ బ్యాక్ అని కూడా అంటాం. ఇవన్నీ కూడా మీరు ఒక గ్రూప్ గా రాసుకోవాలండి. ఎప్పుడైతే మనకి రిట్రీట్ అనే ఒక మంచి వర్డ్ హెడ్లైన్స్ లో కనిపించిందో వెంటనే మనం ఏం చేయాలంటే ఆ వర్డ్స్ ని చక్కగా రాసి పెట్టుకోవాలి. అప్పుడు ఇది మరింత బాగా గుర్తుంటాయి అన్నమాట. అలా మనం పేజ్ నెంబర్ 1 లో ఉన్న ముఖ్యమైన హెడ్లైన్స్ లోంచి వొకాబులరీని చక్కగా రాసుకోవడం అనేది గమనించాం. ఇక మనం పేజ్ నెంబర్ 2 లోకి వద్దాము. పేజ్ నెంబర్ 2 లో ఉన్న హెడ్లైన్స్ ఒక్కసారి గమనిస్తే ఇందులో మాక్సిమం మనకి తెలిసిన వర్డ్సే ఉన్నాయి. ఒకసారి మనం గమనిద్దాము. ఇక్కడ కానీ చూసినట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మీద ఒక విమర్శ చేశారు. దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన హెడ్లైన్ గా మనం చెప్తాం చూడండి. స్టాప్ హైడింగ్ కోవిడ్ డెత్స్. కోవిడ్ మరణాలను దాయొద్దు అని కాంగ్రెస్ చెప్పి కింద ఏమన్నారంటే చూడండి, గవర్నమెంట్ అర్జ్డ్ టు పే ఎక్స్గ్రీషియా ఫర్ క్లెయిమ్స్ బై ఆల్ ద విక్టిమ్స్ కిన్. నేను అండర్లైన్ చేసిన 4 పదాలు కూడా వొకాబులరీగానే మీరు అర్థం చేసుకుని చక్కగా వాటిని మీ బుక్స్ లో రాసుకోండి. గవర్నమెంట్ అర్జ్డ్ అన్నాము. అర్జ్డ్ అంటే ఏంటంటే అలా చెయ్యాలి అని చెప్పేసి ఆదేశాన్ని ఇవ్వడము, ఫోర్స్ చేయడం అంటాము మై డియర్ ఫ్రెండ్స్. అర్జ్డ్ అంటే ఏంటమ్మా? ఫోర్స్ చేయడం అంటాము. గవర్నమెంట్ అర్జ్ చేసింది, ఎక్స్గ్రేషియా ఎవరికైతే ఇంకా పే చేయలేదో అర్జెంట్ గా ఆ పని చెయ్యండి అని చెప్పేసి గవర్నమెంట్ అర్జ్ చేసింది. మనం దీన్ని ఎంకరేజ్ చేసింది అని కూడా చెప్తాము. పెర్సువేడ్ అని కూడా అంటాం. ఎంకరేజ్ చేయడం అంటాము, లేకపోతే పెర్సువేడ్ అని కూడా అంటాం. అర్జ్ చేసింది అంటాం. అర్జ్ చేసింది అంటే ఒక రకంగా చెప్పాలంటే త్వరగా చేయండి అని బలవంతం పెట్టడం, ఎంకరేజ్ చేయడం అని కూడా అంటాం. ఎక్స్గ్రేషియా అంటే మీ అందరికీ తెలుసు, చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఇస్తారు.
క్లెయిమ్స్ అంటే ఏంటి అంటే కంప్లైంట్స్ అమ్మా. క్లెయిమ్స్ అంటే కంప్లైంట్స్. విక్టిమ్ అంటే బాధితులు. విక్టిమ్స్ కిన్ అన్నారంటే కుటుంబ సభ్యులు. ఓకేనా? ఇక్కడ మీరు గమనించినట్టయితే 4 వర్డ్స్ చాలా మంచి వొకాబులరీగా చెప్పొచ్చు. అవి మీరు నీట్‌గా మీ వొకాబులరీ నోట్స్ లో చక్కగా రాసుకోండి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ. హైడ్ అనే ఒక వర్డ్ వచ్చింది. ఇది నార్మల్ వర్డే. ఇదేమి పెద్ద తెలియని వర్డ్ అయితే కాదు మనందరికీ కూడా. అయితే నేను ఈ హైడ్ అనే వర్డ్ నుంచి ఏం చేయబోతున్నానంటే దానికి దగ్గరగా ఉండే కొన్ని పదాలను నేను మీకు పరిచయం చేస్తాను. చాలా ఇంపార్టెంట్. హైడ్ అనే వర్డ్ ని మనం వొకాబులరీలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చెప్పాలంటే కన్సీల్ అనే వర్డ్ చాలా కామన్ గా మనకి యూజ్ చేస్తూ ఉంటాం. ఏమంటామండి? కన్సీల్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. కన్సీల్డ్ అంటాం, దాయడం అనమాట. దానికి చాలా మంచి వర్డ్ ఒకటి చెప్తాను. ఇది మాత్రం మీరు కంపల్సరీ మీ బుక్ లో రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. క్యామోఫ్లేజ్ అంటాం. ఏమంటామండి? క్యామోఫ్లేజ్ అంటాం. చూసారా? కన్సీల్ అంటాం, అలాగే క్యామోఫ్లేజ్ అని కూడా అంటాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా. క్యామోఫ్లేజ్ అని కూడా అంటాము. కన్సీల్ అంటాం లేదా క్యామోఫ్లేజ్ అని కూడా అంటాము. దీనికి ఒక ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇడియం గా చెప్పొచ్చు. అదేంటంటే అవుట్ ఆఫ్ సైట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. పుట్ అవుట్ ఆఫ్ సైట్ అంటారు. ఓయుటి అవుట్, ఓఎఫ్ ఆఫ్, అవుట్ ఆఫ్ సైట్ అంటాం. ఇది మనం మామూలుగానే కమ్యూనికేషన్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అవుట్ ఆఫ్ సైట్ అంటాము, దాయడాన్ని కన్సీల్ అంటాము, క్యామోఫ్లేజ్ అంటాం. చూసారా? ఇవన్నీ కూడా మంచి వర్డ్స్ గా మనం అలవాటు చేసుకుంటాం. ఇలా ఎప్పుడు మనకి సందర్భం వచ్చినా కూడా వాటికి దగ్గరగా ఉండే వర్డ్స్ ని మనం ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అయితే హైడ్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను. హైడ్ అంటే ఏంటో చెప్పాను. దాయడం, దాచడం. దానికి కన్సీల్ అనే వర్డ్ ని చెప్పాను. దానికి సినోనిమ్స్ కూడా చెప్పాను. మరి యాంటోనిమ్స్ కూడా చూద్దామా? దాచడానికి ఆపోజిట్ ఏంటమ్మా? దాచకుండా బయట పెట్టడం. బయట పెట్టడాన్ని ఏమంటామంటే డిస్ప్లే అంటాం కదా. బయట పెట్టడాన్ని ఏమంటాం మై డియర్ ఫ్రెండ్స్? డిస్ప్లే అంటాం కదా. ఆ డిస్ప్లేకి ఒక మంచి వర్డ్ చెప్తాను, రాసుకోండి చక్కగా వీడియో పాజ్ చేసేసుకుని. ఫ్లాంట్, FLAUNT. ఎవరమ్మా? ఏంటమ్మా? ఫ్లాంట్. ఫ్లాంట్ అనేది డిస్ప్లే, బయటకు ప్రదర్శించడం అంటాం. లేదా దానికి దగ్గరగా ఉండే ఒక పదాన్ని చెప్తాను. ఎక్స్పోజ్ అనే వర్డ్ ని కూడా మనం యూజ్ చేస్తాం. ఏంటమ్మా? ఎక్స్పోజ్ అనే వర్డ్ ని కూడా మనం యూజ్ చేస్తాం. గమనించారా? డిస్ప్లే అంటామండి, ఫ్లాంట్ అంటామండి, ఎక్స్పోజ్ అంటామండి. ఎంత మంచి వర్డ్స్ కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా డిస్ప్లే అంటాము, ఎక్స్పోజ్ అంటాము, అలాగే ఫ్లాంట్ అని కూడా అంటాము. ఎంత మంచి వర్డ్స్ కదా. అయితే నేను ఒక విషయాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేయడం అనేది జరిగింది. ఏంటది అంటే ఏదో ఒక విషయాన్ని బయట పెట్టడాన్ని ఏమంటామంటే ఎక్స్పోజ్ అంటామని చెప్పాను. దానికి ఫ్లాంట్ అంటామని చెప్పాను. ఇక్కడ దాకా బాగుంది. దీనికి దగ్గరగా ఒక ఇడియం ఉంటుంది. ఇడియం ఉంటుంది. అదేంటో చెప్తాను చూడండి. మనం ఇడియమ్స్ గురించి చాలాసార్లు గతంలో కూడా మాట్లాడుకున్నాం. స్పిల్ ద బీన్స్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఏమంటాం? ఏమంటాం? స్పిల్ ద బీన్స్ అంటాము. స్పిల్ ద బీన్స్ అంటే ఏంటంటే రహస్యాన్ని బట్టబయలు చేయడం. స్పిల్ ద బీన్స్ అంటే ఏంటమ్మా? రహస్యాన్ని బట్టబయలు చేయడం అంటాం. ఏమంటాము? స్పిల్ ద బీన్స్ అంటే రహస్యాన్ని బట్టబయలు చేయడం అంటాము. చూసారా? ఇలా మన అవకాశం దొరికినప్పుడల్లా కూడా వొకాబులరీకి దగ్గరగా ఉన్న సినోనిమ్స్ అవ్వచ్చు, యాంటోనిమ్స్ అవ్వచ్చు, చక్కగా మనం రోజుకి కొన్ని, ఎక్కువ నేర్చేసుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మా. రోజుకి కొన్ని వర్డ్స్ మనం నేర్చుకోవడం ఒక అలవాటుగా పెట్టుకోవాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? సరే, ఇక నెక్స్ట్ ఈ పేపర్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన వొకాబులరీని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్, ఒకసారి మీరు గమనించండి. ఇదే పేజ్ లో మనం మరొక హెడ్లైన్స్ లోకి వెళ్తే ఈ వర్డ్ అందరికీ తెలిసినప్పటికీ కూడా నేను ఒక్కసారి చెప్తాను, తెలియని వాళ్ళు ఉంటారు, వారి కోసం చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చింది. ఇదిగోండి, గమనించండి. హియరింగ్ ఇంపైర్డ్ మోర్ అటెంటివ్ టు విజువల్ క్లూస్ స్టడీ అన్నారు. ఒక స్టడీ కండక్ట్ చేశారట. వాళ్ళు కండక్ట్ చేసిన స్టడీలో హియరింగ్ ఇంపైర్డ్ అన్నారు. హియరింగ్ ఇంపైర్డ్ అంటే ఏంటి? హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే వినికిడి ప్రాబ్లం ఉన్నవారు అంటాం. ఏమంటామండి? వినికిడి సమస్య ఉన్నవారు అంటారు. వినికిడి సమస్య ఉన్నవారికి మోర్ అటెంటివ్ టు విజువల్ క్లూస్. వినికిడి సమస్య ఉన్నవారు చూసే విషయాలలో చాలా అందరికంటే ఎక్కువ శక్తి కలిగి
ఉంటారని చెప్తున్నారు. ఓకేనా? వినికిడి శక్తి ఉన్నవారు చూసే విషయాలలో అంటే కంటి చూపు విషయంలో చాలా అట్రాక్టివ్ గా ఉంటారట. అయితే ఇక్కడ ఎయిడ్ అనే వర్డ్ ని రాశారు. ఈ ఎయిడ్ అనే వర్డ్ గురించి నేను మీకు ప్రత్యేకంగా ఒక విషయాన్ని చెప్పాలి. ఈ సెంటెన్స్ లో ఎయిడ్ అనేది ఒకలా వాడారు, అయితే ఎయిడ్ అనేది ఇంకొకలా కూడా వాడతాము. ఎయిడ్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. మనం ఫస్ట్ ఎయిడ్ అంటూ ఉంటాం. ఏమంటామండి? ఫస్ట్ ఎయిడ్ అంటాం, అంటే హెల్ప్. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి దగ్గరగా ఒక వర్డ్ ఉంటుంది, ఏఐడిఈ, ఎయిడ్ అంటాం. ఎయిడ్ అంటే ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? అసిస్టెంట్ అంటాం. ఎయిడ్, ఏఐడిఈ. ఎయిడ్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? అసిస్టెంట్ అంటాము. ఏఐడిఈ, ఎయిడ్ అంటే అసిస్టెంట్ అంటాము. ఇక రీహాబిలిటేషన్ అన్నారు. చాలా ముఖ్యమైన వర్డే ఇది. మనకి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా చాలా ఉంటాయి కదా. రీహాబిలిటేషన్ అంటే ఏం లేదమ్మా, ఆశ్రయ రీహాబిలిటేషన్ అంటే ఎవరికైనా కూడా మనం ఆశ్రయం కల్పించుట, అంతేకాకుండా వారికి ఉన్న సమస్యలు మనం తీరుస్తాం అనమాట. ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వారికి మనం కావాల్సిన సపోర్ట్ ని కల్పిస్తాం. దాన్ని ఏమంటామంటే మనం రీహాబిలిటేషన్ అంటాం. ఏమంటామండి? రీహాబిలిటేషన్ అంటాము. రీహాబిలిటేషన్ అంటే కరెక్ట్ గా తెలుగులో చెప్పాలంటే పునరావాసం అంటూ ఉంటారు. రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మనకి చాలానే కనిపిస్తూ ఉంటాయి కదమ్మా. పునరావాసం అంటుంటారు తెలుగులో చెప్పాలంటే. అయితే రీహాబిలిటేషన్ అనే వర్డ్ కి వాస్తవంగా చెప్పాలంటే మనకి చాలా మంచి దగ్గర పదాలు ఉంటాయి. అవి కంపల్సరీగా మనకు నేర్చుకోవాలి. అవి మనకి చాలా హెల్ప్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇదిగోండి, రీహాబిలిటేషన్ అనే వర్డ్ కి సంబంధించి చాలా మంచి వర్డ్సే ఉన్నాయి. అవి ఒక్కసారి నేను మీకు పరిచయం చేస్తాను, గమనించండి. ఇదిగోండి మై డియర్ ఫ్రెండ్స్, రీహాబిలిటేషన్ అంటే పునరావాసం అంటాం. దీనికి ఒక మంచి పదాన్ని నేను మీకు పరిచయం చేస్తాను, గమనించండి. దీనే మనం రీహాబిలిటేషన్ లాగే ఇంకొక పదం కూడా ఉంటుంది. అదేంటంటే రీకండిషన్ అంటాము. ఏమంటాం మై డియర్ ఫ్రెండ్స్? రీకండిషన్ అంటాము. కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ సంపాదించగలిగితే మామూలు భాషలో రీస్టోర్ అంటారు. అదే ఏదైనా పాడైపోయిన బిల్డింగ్స్ ని మళ్ళీ పూర్వపు వైభవాన్ని తీసుకొస్తే మనం బిల్డింగ్స్ ని రెనోవేట్ చేస్తూ ఉంటాము. ఆరోగ్యాన్ని పాడు చేసుకుని పాడైపోయిన ఆరోగ్యం నుంచి మళ్ళీ మనం మామూలు మంచి హెల్త్ కండిషన్ లోకి వస్తే రిఫర్బిష్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఏమంటారు? రిఫర్బిష్ అంటారు. అంతేకాకుండా రీవ్యాంప్ అనే వర్డ్ ని కూడా మనం యూజ్ చేస్తాము. చాలా మంచి వర్డ్ రీవ్యాంప్ అనే వర్డ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అనేక సార్లు మనకు అది కనిపిస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఓవర్ హాల్ అంటారు. ఓవర్ హాల్ అనేది చాలా ముఖ్యమైన వర్డ్ గా మనం పిలుస్తాము. దానికి ఒక ఫ్రేజల్ వెర్బ్ గా కూడా మనం చెప్పొచ్చు. దాన్ని మేక్ ఓవర్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. మేక్ ఓవర్ అంటాము. ఇలా అప్గ్రేడ్ అని కూడా అంటాము. ఇలా ఎన్నో పదాలు మనం దానికి దగ్గరగా ఉన్న పదాలుగా చెప్పచ్చు. చూసారా? రీహాబిలిటేషన్ అంటే పునరావాసం. సమస్యలో ఉన్న వారికి మనం మళ్ళీ తిరిగి వాళ్ళకి ఒక లైఫ్ కి సపోర్ట్ ఇవ్వడానికి కానీ ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కానీ మనం రీహాబిలిటేషన్ అంటామని మనందరికీ తెలుసు. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని నేను ఏం చేశానంటే ఇలా రీహాబిలిటేషన్ అనే వర్డ్ కి దగ్గరగా ఉండే పదాలను కొన్ని పరిచయం చేశాను. అవి జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. 1కి 10 సార్లు వాటిని మీరు రివైజ్ కూడా చేసుకోండి. ఇదిగోండి, రీకండిషన్ అన్నాను, రీస్టోర్ అన్నాను, రెనోవేట్ అన్నాను, రిఫర్బిష్ అన్నాను మై డియర్ ఫ్రెండ్స్, రీవ్యాంప్ అన్నాను, ఓవర్ హాల్ అని కూడా అన్నాను. చూసారా? ఇలా మనకి చాలా అంటే చాలా ముఖ్యమైన వొకాబులరీ నేను ఈ రోజు మీకు చెప్పడం జరిగింది. మీరు ఎప్పటికప్పుడు వీడియో పాజ్ చేసుకుని చక్కగా చెప్తున్న వర్డ్స్ ని రాసుకోండి. అదొక రెగ్యులర్ హ్యాబిట్ గా కానీ పెట్టుకుంటే 100% మనకి ఒక 1 or 2 months తర్వాత వొకాబులరీ పై మంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. వొకాబులరీ మీద కాన్ఫిడెన్స్ వచ్చిన క్షణమే ఇంగ్లీష్ మనకి ఈజీగా అనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని రేపటి డైలీ వొకాబులరీలో కలుస్తాను. విష్ యూ వెరీ గుడ్ లక్ and all the best my dear friends. Signing off, your Shyam sir.